నమస్కారం. సిబిఎస్ఈ నుంచి వచ్చిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకోవటానికి ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అవుతుంది. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరి దృష్టిని ఆకర్షించే విషయంతో స్టార్ట్ చేద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ మొత్తం 124 ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. ఇది మంచి అవకాశమనే చెప్పాలి. అయితే మనం మొదటి సెక్షన్లో అసలు సిబిఎస్ఈలో ఎలాంటి ఉద్యోగాలున్నాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇందులో చాలా రకాల పోస్టులున్నాయి. ఈ స్లైడ్లో మనం గమనిస్తే జాబ్స్లో చాలా వెరైటీ ఉంది. అంటే గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ నుంచి గ్రూప్ సి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల వరకు చాలా అవకాశాలున్నాయన్నమాట. దీనర్థం వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లకు తమకు నప్పే ఉద్యోగాన్నెంచుకునే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఏ జాబ్ నోటిఫికేషన్ చూసినా అప్లై చేసే వాళ్ల మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను దీనికి అర్హుడేనేనా అని. ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఎలిజిబిలిటీని మీరే చెక్ చేసుకోవడానికి ఇదొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకోవాలి, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి, ఆ తర్వాత ఏవైనా ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయేమో చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంపారిజన్ చూస్తే గ్రూప్ ఏ, గ్రూప్ సి పోస్టులకు చదువు విషయంలో ఎంత తేడా ఉందో క్లియర్గా తెలుస్తుంది. అందుకే అప్లై చేయాలనుకుంటున్న పోస్టుకు ఏమేం కావాలో నోటిఫికేషన్లో 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవడం చాలా అవసరం. ఏజ్ లిమిట్ విషయంలో కొన్ని కేటగిరీల వాళ్లకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడున్నాయి. అభ్యర్థులు తమ కేటగిరీ ఏంటో చూసుకుని ఎంత ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందో నిర్ధారించుకుంటే వాళ్ల ఎలిజిబిలిటీని కరెక్ట్గా అంచనా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడసలు విషయానికొద్దాం. అంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ముఖ్యమైన తేదీలేంటి, ఫీజెంత, ఎలా అప్లై చేయాలి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం. ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 2న అప్లికేషన్స్ మొదలై డిసెంబర్ 22న ముగుస్తాయి. అంటే టైం కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఈ టేబుల్లో వివరాలు క్లియర్గా ఉన్నాయి. కేటగిరీని బట్టి, పోస్ట్ని బట్టి ఫీజు మారుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్కు కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే పంపాలి. పోస్ట్ ద్వారానో, ఈమెయిల్ ద్వారానో పంపిస్తే వాటిని వెంటనే రిజెక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఆన్లైన్. సరే, అప్లై చేసిన తర్వాత అభ్యర్థులు దేనికి సిద్ధంగా ఉండాలి? అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే విషయాలిప్పుడు తెలుసుకుందాం. ఒకటి గుర్తుంచుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ చాలా కాంపిటిటివ్గా ఉంటుంది. చాలా వరకు పోస్టులకు ముందు టైర్ 1 ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో పాస్ అయిన వాళ్లే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇదిగోండి, చాలా పోస్టులకు కామన్గా ఉండే టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. గమనిస్తే అన్ని సెక్షన్స్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు. కాబట్టి ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్టుల మీద సమానంగా ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. ఈ లైను నేరుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్నది. దీని అర్థం ఏంటంటే టైర్ 1 ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవటమే బెటర్. ఇక మనం చివరికి వచ్చేస్తున్నాం. అప్లై చేసే ముందు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఈ ఫైనల్ చెక్ లిస్ట్ అప్లై చేసేటప్పుడు జరిగే కామన్ మిస్టేక్స్ను అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రతి పాయింట్ను జాగ్రత్తగా గమనించండి. అప్పుడే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సిబిఎస్ఈలో జాబ్ సంపాదించడం మీ గోల్ అయితే ఈ అవకాశం కెరియర్కు సరైన టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఈ నిర్ణయం పూర్తిగా అభ్యర్థులదే. ఆల్ ద బెస్ట్.